అందరికీ నమస్తే. రైతుల పేరు మీద తీసుకొచ్చిన అప్పు అనుకోవాలి. అప్పే అది. రైతుల పేరుతో తీసుకొచ్చిన అప్పు 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే రైతు భరోసా కోసమే 400 ఎకరాలు కోకాపేట ఏరియాలో 400 ఎకరాలు ఐసీఐసీఐ బ్యాంకు కుదబెట్టి ఐసీఐసీఐ బ్యాంక్‌కెళ్ళి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడొచ్చినాయి ఇవి? సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చినాయి. అకౌంట్‌కి వచ్చినాయి. వీళ్ళ అకౌంట్‌కి వచ్చినాయి పైసలు. సంక్రాంతికి ముందొచ్చిన పైసలు ఒక 15 రోజులనే గాయబ్ చేసేసిండ్రా? ఎవరు తిన్నారు పైసలు? 10,000 కోట్ల రూపాయల్లో మీరు మొత్తం రైతులకు అందరికి ఇస్తే కూడా మీరిచ్చిన లెక్క ప్రకారమే మీ మీ దగ్గర ఎంతమంది లెక్క ఉన్నారో మీ లెక్క ఏదో పత్రం తెలియదు కానీ మీరు పేపర్లకు లీగల్ ఇచ్చి రాపించిన వార్తల ప్రకారం 8,900 కోట్ల రూపాయలు అయితే రైతులందరికీ రైతు భరోసా వచ్చేస్తుంది. నాకు తెలిసి అంతకుముందు కేసీఆర్ ఇచ్చినట్టు కూడా కాదు. మీరు అప్పు తీసుకొచ్చి డైరెక్ట్ డబ్బు పెట్టుకున్నారు. అంతకుముందు అడ్జస్ట్మెంట్ చేసేసారు రోజు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలని. మీ దగ్గర 10,000 కోట్ల రూపాయలు లంసం అప్పు తీసుకొచ్చి రైతుల కోసం రైతుల పేరు మీద తీసుకొచ్చిన అప్పు అది. మీరు రైతుల కోసమే అని చెప్పినారు. రైతులకు రైతు భరోసా ఇయ్యనిగినే అప్పు ఇది అని 10,000 కోట్ల రూపాయలు 400 ఎకరాలు మీరు కుదబెట్టారంటే దానికి ఏంది అర్థమైంది? 400 ఎకరాలు బ్యాంకు కుదబెట్టి తెచ్చిర్రు అప్పు. ఆ పైసలు ఎక్కడ పోయినాయి? మీరు సింగిల్ డే ఒక్కటే రోజు మొత్తం అందరికి ఇచ్చేయచ్చు ఒక్క రోజుల. కానీ ఎందుకు ఆగిపోయింది రైతు భరోసా? ఒక 569 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా 9,500 కోట్లు దగ్గర దగ్గర 9,431 కోట్లు ఎడిపోయినాయి. ఆ పైసలు ఎవరి అకౌంట్లో కొనో చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే ఈ పైసలు మొత్తం వేస్తే అందరికి వస్తారు రైతు భరోసా. అందరు తలదిస్తున్నారు రైతులు. మా పక్కూరికి వచ్చినాయి మాకు రాలే, ఇంకోరికి మా చుట్టాలకు వచ్చినాయి మాకు రాలే, ఇదిగో రుణమాఫీ లాగా చేస్తారేమో అని భయపడుతున్నారు రైతులు. అసలు ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు ఫస్ట్. తర్వాత జనవరి 7 నాడు 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు ఆర్బీఐ నుంచి. జనవరి 7 ఈ నెలనే. జనవరి 28 నిన్న మొన్ననే 2,800 కోట్ల అప్పు తీసుకొచ్చారు. తర్వాత ఈ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఇది 14,000 కోట్లు యావరేజ్గా ఎవ్రీ మంత్ రావాల్సింది తగ్గిపోయింది. అది ఎంత తగ్గింది ఏంది ఏం కదా అంటే 9,000 కోట్లు 10,000 కోట్లు వస్తుంది. అది ఓకే, అది మీ రెగ్యులర్ ఖర్చులకు సరిపోతుంది, జీతాలకి సరిపోతుంది అన్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు జీతాల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి 1వ తారీఖు అనే దాని పేరుతో మీరు రైతు భరోసా ఎందుకు ఆపారు? లేకపోతే ఈ పైసలు ఎవరు మింగినరు? ఈ పైసలు ఎక్కడ మింగినరు, ఎక్కడ పోయినాయి చెప్పాలి. అన్ని అప్పులు వేరు, మీరు ఎక్కడ అప్పు ఆపలేదు. ఈ 10,000 కోట్ల రూపాయలు సపరేట్ అప్పు. అది మిగతా ఇంట్రెస్ట్లకు లేకపోతే ఈఎంఐలకు అవన్నీ వేరే, అవన్నీ రెగ్యులర్గా అప్పులు. ఆల్రెడీ 6,800 కోట్ల రూపాయలు అప్పు అయింది, అప్పు తెచ్చిర్రు. అవన్నీ ఇక్కడ వచ్చే పైసలు, ఇక్కడ తీసుకున్న అప్పులు, ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్కు మీరు కొత్తగా ఏ స్కీమ్ ఇవ్వలే కదా. ఇప్పుడు కొత్తగా ఈ మంత్లో మీరు లాంచ్ చేసిన 4 స్కీముల్లో రేషన్ కార్డులకు పైసలు వేసిన అవసరం లేదు. రేషన్ కార్డులు మీరు ఇచ్చినప్పుడు పత్రాలు ఇచ్చారు కదా, రేషన్ కార్డులు వచ్చినప్పుడు దానికి సన్నబియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు మీ మీద బర్డెన్ పడుతుంది. ఇందిరమ్మ ఇంట్లోకి ఎవరికైనా పైసలు ఇచ్చారా? సర్టిఫికేట్లే ఇచ్చారు కదా, ఉత్త పేపర్లే ఇచ్చిండ్రు. వాళ్ళకి ఏమన్నా లక్ష రూపాయలు పంచిండ్రా? పంచలేదు. తర్వాత ఆత్మీయ భరోసా కోసం మీరు ఎంతమంది సెలెక్ట్ చేసిండ్రు, ఎంతమందికి ఇచ్చారు లెక్క ఉందా మీ దగ్గర? ఎంతమందికి ఇచ్చారు లెక్క? 10,000 కోట్లు ఇచ్చిండ్రా? ఎంత వేసినా మీరు ఇచ్చేది 8 లక్షలు 9 లక్షలు అంటున్నారు. మొత్తం కలిస్తే 1,200 కోట్లు 1,300 కోట్ల రూపాయలు ఆత్మీయ భరోసా కింద ఇచ్చిర్రా? ఇంకా ఇయ్యలే, అది కూడా ప్రాసెస్లో ఉంది, అదంతానే ఉంది. మళ్ళీ రైతుల పేరు మీద అప్పు తీసుకొచ్చేటప్పుడేమో రైతుల పేరు చెప్పారు. ఎందుకనంటే జనాలు తంతారు కదా, ఆ రైతులు అనే ఒక సెంటిమెంట్ వాడితే అయిపోతుందని రైతుల పేరుతోనే అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులు ఎక్కడ పోయినా ఏ కాంట్రాక్టర్కి అప్పు చెప్పినారు. ఈ నెలలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పర్సెంటేజ్లు తీసుకొని ఇచ్చే బాపత్ ఉంది కదా మన దగ్గర. ఆ పెద్ద పెద్దోళ్ళ బిల్లులు ఇస్తేనే 10% అన్నా 12% అన్నా పైసలు వస్తాయి. గదే 10 లక్షలకి బిల్లు ఇచ్చారనుకో ఏమొస్తుంది? నువ్వు 10% తీసుకుంటే కూడా ₹1,00,000 వస్తాయి. ₹1 కోటి కూడా ఇయ్యరు వీళ్ళు. పెద్ద 20 కోట్లు 30 కోట్లు 7 కోట్లు 10 కోట్ల పైననే, 7 కోట్లు కూడా కాదు. అట్లాంటివి అయితేనే పైసలు కమిషన్ వస్తుంది. బహుశా ఈ 10,000 కోట్ల రూపాయలు దానికే వాడినరా? కాంట్రాక్టర్లకు వాడినరా? కాంట్రాక్టర్లు అంటే అందరు వస్తారు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తాడు, మెగా కృష్ణారెడ్డి వస్తాడు, ఇంకా చాలామంది వస్తారు. అక్కడక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు చాలామంది వస్తారు. చిన్న కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తలేరు, పెద్ద కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చారు ఈ మంత్ మొత్తం. అంటే ఈ 10,000 కోట్ల రూపాయలు రైతుల పేరుతో తీసుకొచ్చి మీరు కమిషన్లు దొబ్బి అది వాళ్ళకు పెద్ద కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేసినారా? అంటే రైతులు ఎటనో పోనే. మీరు రైతు బంధు రైతు భరోసా దేనికోసం ఇస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళ కోసం ఇస్తున్నారా? లేకపోతే మాలాంటి అడుగుదోళ్ళ కోసం ఇస్తున్నారా?
దానికి ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్కి ఇవ్వాలి మీరు. ఇప్పుడు ఇదే సీజన్ కదా, ఇప్పుడే కదా వరి నాట్లు వేసుకోవాలన్నా ఏదైనా విత్తనాలు వేసుకోవాలన్నా ఇప్పుడే కదా వేసుకోవాల్సింది. మీరు ఇచ్చే సాయం దేనికోసం? రైతుల పేరుతో అప్పులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వకుండా ఎవరు నాకిన పైసలు? అంటే 400 ఎకరాలు ఉష్కాకి అంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వనీకే 400 ఎకరాల భూమిని ఐసీఐసీఐ బ్యాంకు తనఖా పెట్టినరా? ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో పారదర్శకంగా లేదు? ఎందుకు ఓపెన్గా లేదు? ఇప్పటి కూడా 3 రోజులైంది ఆగిపోయి, 26 నాడు ఓపెన్ చేసిండ్రు, ఆదివారం అన్నారు. నిజానికి ఆదివారానికి కూడా సంబంధం లేదు. ఆన్లైన్ ఇప్పుడు మనకి ఈఎంఐ ఉంటుంది, మనం బండి కొన్నాం, ఆదివారం నాడు వచ్చింది అనుకో మన ఈఎంఐ డేటు, అమౌంట్ కట్ కాదు. ఆదివారం సెలవు కాబట్టి బ్యాంక్ కూడా ఆగుతాడా? ఆదివారం నాడు కట్ చేసి పడేస్తాడు, మన ఈఎంఐ కట్ చేస్తాడు. మనం ఆదివారం కదా ఇవాళ మన బ్యాంకులో పైసలు లేవు రేపు వేసుకుందామంటే ఆగది. ఆదివారం నాడు కూడా పైసలు వేయచ్చు వీళ్ళు, అది ఆన్లైన్ పేమెంట్. అదంతా ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, ముందే సెట్ చేసి పెట్టేది. ఆదివారం నాడు ఆయన పోయి ఎన్నో కొడంగల్లో పోయి స్పీచ్ ఇచ్చినాక కాదు, 1-2 రోజుల ముందు నుంచే సెట్ చేసుకొని ఆదివారం నాడు జస్ట్ లాంఛనం అంతే. అది జరగాల్సింది జరిగిపోతుంది. వీళ్ళు శనివారం నాడు, శుక్రవారం నాడో, బుధవారం నాడో, ఆదివారం నాడు 11 గంటలకు రైతు బంధు అందరికి పోవాలని బ్యాంకుకు వీళ్ళు రాసిస్తే ఆడు సెలవు తీసుకున్నా సరే ఆ రోజు 1 గంటకు రైతు భరోసా పైసలు వస్తాయి. సేమ్ మన ఈఎంఐ లాగానే, మన ఈఎంఐ కట్ అయితే లేదు ఆదివారం నాడు. అట్లే వాళ్ళు ఫస్ట్ మోసం ఆనే చేసిండ్రు. ఆదివారం నాడు అయిపోతే టకా 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 పడుతుంది అన్నారు. సోమవారం నాడు ఇట్లే అన్నప్రసాదం చేయరు నాయన, అన్నదానం చేయండి రైతులకంటే ప్రసాదం కన్నా అసూడు మంచిర్రు. ప్రసాదం కన్నా అసూడు. మండలానికి ఒక ఊరు, అది కూడా చిన్న ఊరు, అది కూడా తండ, అవసరమైతే అది కూడా ఆమ్లెట్ విలేజు, లేకపోతే చుట్టాల విలేజ్లు, అవి తీసుకొని చిన్న చిన్న విలేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిర్రు. ఇంకా మంగళవారం పోయింది, బుధవారం పోయింది, గురువారం పోయింది, మళ్ళీ శుక్రవారం వచ్చింది, ఇంకా మళ్ళీ శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది. ఇదే పని. అసలు మీ దగ్గర పైసలు లేవు అని కొంతమంది నిన్న ఎవరో చెప్తున్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్తున్నారు, మాతో పైసలు లేకుండా తులం బంగారం ఇస్తలేము అని. తులం బంగారానికి అది కూడా ఇంకొక 400 ఎకరాలు కుదబెట్టి తులం బంగారం పేరుతో అది కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఫస్ట్ తారీఖు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు మినిస్టర్లు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? మీకు జీతాలు లేకపోతే తట్టుకోలేరా? 1వ తారీఖు నాడే, 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగాల కన్నా కొన్ని రోజులు ఆగుతుందేమో, 2 రోజులు అటు ఇటు అవుతుందేమో, కానీ వీళ్ళ జీతాలు మాత్రం 1వ తారీఖు నాడు టెన్షన్గా తీసుకుంటున్నారు పైసలు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎం అందరూ మీ పైసలకు మాత్రం కొదవలేదు, మీ జీతాలకు మాత్రం ముందే అన్ని అప్పులు చేసి పెట్టుకుంటారు. రైతు భరోసా అక్కడికి వచ్చే వరకు చేసిన అప్పును కూడా, రైతుల పేరు మీద తీసుకొచ్చిన అప్పు కూడా రైతులకు ఇవ్వకుండా మధ్యలో నాకేశారు. అందుకే ఇప్పుడు మొత్తం 569 కోట్లు వంచి ఇదంతా బాకీ పెట్టారు. ఏడున్నాయి పైసలు ఇప్పుడు? ఇంకా మళ్ళీ పైసలు వచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చినప్పుడు వచ్చే నెల అవుతుందో ఇవన్నీ అయిపోయినాక అన్ని ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎప్పుడైతుందో తెలియదు. వీళ్ళు మొత్తం ఒక్కటేసారి కొట్టచ్చు, ఒక్కటే కట్కతో 10,000 కోట్లు తీసుకొచ్చారు కదా. ఎంతమంది సెలెక్ట్ చేసిండ్రు, ఎన్ని ఎకరాలకు సెలెక్ట్ చేసిండ్రు, ఒక్క కట్క కొడితే పోయి ఆడబడతాయి పైసలు. అప్పుడు టకటక అంటది. ఉత్తగా రేవంత్ రెడ్డి గారు టకటక అన్నది మాత్రాన ఆ టకటక ఉత్త మాటకే పరిమితమైంది, కానీ టక్కలేదు తిక్కలేదు. రైతులకు అందరికి తిక్కలేపుతున్నారు మీరు. రైతుల పేరుతో దొబ్బిన పైసలు ఎవరు నాకిండ్రు, ఎవరు మింగిండ్రు అనేది మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అట్లే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అట్లే అయినాయి కదా, రైతు బంధు పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టినట్టే ఇవి కూడా కాంట్రాక్టర్లకు కొట్టేసి రైతుల పేరు మీద అప్పులు చేసి జనాలను కన్విన్స్ చేయడానికి తీసుకొచ్చి పెట్టారు. రైతు భరోసా ఎప్పుడు వస్తుందని ఎంతమంది రైతులు, ఎంతమంది మినిస్టర్లు ఫోన్ ఎత్తలేరు, ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తలేరు. లోకల్గా ఉండే కాంగ్రెస్ నేత దెబ్బలు తినే కాడికి వచ్చింది. లోకల్గా ఉండే కాంగ్రెస్ వాళ్ళు కద్దరబట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, ఓట్లు వేయించారు మేము కాంగ్రెస్ అని గల్లెగరేసుకుని తిరుగుతారు కదా, వాళ్ళు దెబ్బలు తినే పొజిషన్ ఉంది ఊళ్ళో. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అమ్మో నాయన ఇప్పుడు జనాల దగ్గర పోతే ఉతుకుతారని చెప్పేసి పోతలేరు, భయం అవుతుంది వాళ్ళకి రైతుల దగ్గరికి. ఎందుకంటే ఆల్రెడీ రుణమాఫీ మంట ఉంది ఊళ్ళో, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ అయినోళ్ళు 30 మంది, కానోళ్ళు 70 మంది. 30,000 గాలే, 40,000 గాలే, 2 లక్షల పైన వాళ్ళకి గాలే ఆల్రెడీ అప్పు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కట్టినరు, మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది 2 లక్షల పైన. అదో మోసం, ఆ పైసలు తినేసిండ్రు. ఎనీవే రైతుల కోసం తీసుకొచ్చిన 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఏం కథ, అసలు రైతులకు ఇవ్వాల్సిన పైసలు రైతుల పేరుతో అప్పు తీసుకొచ్చి రైతులకు ఎందుకు ఇవ్వలేదు, ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.